హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాలంటీర్లకు అయితే గుడ్ న్యూస్ తెలిపినట్లు ఏపీ ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి 2,50,000 మంది గ్రామ వార్డు వాలంటీర్లకు అయితే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అందించడం జరిగింది. గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి ఏటా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇస్తున్నటువంటి సేవా పురస్కారాలకు సంబంధించి అమౌంట్ అయితే రెట్టింపు చేసే యోచనలో అయితే ప్రభుత్వం అయితే ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏటా నగదు పురస్కారాల కింద గ్రామ వార్డు వాలంటీర్లకు ఇస్తున్నటువంటి 250 కోట్ల రూపాయల విధులైతే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లకు రెట్టింపు అయితే చేస్తున్నట్లయితే ఇక్కడ సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ కనబరిచినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర పేరుతో అయితే 3 కేటగిరీల్లో వాలంటీర్లకు అయితే అవార్డు ప్రకటిస్తున్నటువంటి విషయం అయితే తెలిసిందే. ఇప్పటి వరకు అయితే సేవా వజ్ర కింద 30,000 రూపాయలు, సేవారత్న కింద 20,000 రూపాయలు, సేవామిత్ర కింద 10,000 రూపాయలు అయితే వాలంటీర్లకు అందిస్తుండగా ప్రస్తుతం అమౌంట్ అయితే రెట్టింపు కానుందని చెప్పి అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. రెట్టింపు చేసిన అమౌంట్ ప్రకారం ఈ క్రింది విధంగా అమౌంట్ అయితే ఉంటుంది. సేవా వజ్ర కింద 30,000 రూపాయలను 60,000 రూపాయలుగా చేయడం, అలాగే రత్న కింద 20,000 రూపాయలను 30,000 రూపాయలు చేయడం, అలాగే సేవామిత్ర తీసుకుంటున్నటువంటి 10,000ను 20,000గా చేయడం అయితే ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. అలాగైతే ఈ అమౌంట్ రెట్టింపుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉందని చెప్పి ఇక్కడైతే తెలియడం జరిగింది. అలాగే వాలంటీర్ల అవార్డులు ఎప్పుడు ప్రకటిస్తారనే దాని గురించి అయితే మనం చూద్దాం. 24 సంవత్సరానికి సంబంధించి వాలంటీర్ సేవా పురస్కారాలు అయితే ఫిబ్రవరి 15, 16 తారీఖుల్లో అయితే ప్రకటించనున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ తేదీలు మారేటువంటి అవకాశం కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. మార్చి నెలలోపు అయితే అందరి ఖాతాల్లో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అయితే సేవా అవార్డులకు సంబంధించి అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పి అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.